కాంట్రాక్ట్ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించి అత్యంత ముఖ్యమైన అప్డేట్ అయితే వచ్చిందండి. ఇక తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని కాంట్రాక్ట్ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. ఇక నుంచి ఉద్యోగుల సాలరీ కష్టాలకు సర్కార్‌కు చెక్ పెట్టబోతుంది. నేరుగా వారి బ్యాంకు ఖాతాలోనే జీతాలను జమ చేసేందుకు ఏర్పాట్లు చేస్తుంది. అయితే ఈ ప్రక్రియ ఏప్రిల్ నెల నుంచి ప్రారంభం కానున్నట్లు తెలుస్తుంది. ప్రభుత్వం వద్ద ఉన్న గణాంకాల ప్రకారం రాష్ట్రంలో కాంట్రాక్ట్ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సంఖ్య దాదాపు 5,00,000 వరకు ఉంది. అయితే వీరి జీతాలు పంపిణీలో ఏజెన్సీలదే పైచేయిగా ఉంటూ వచ్చింది. ప్రభుత్వం నిధులను నేరుగా ఏజెన్సీల ఖాతాల్లో వేయడంతో వారు ఉద్యోగులకు ఇచ్చే వేతనాల్లో భారీగా కోతలు విధిస్తున్నట్లుగా తేలింది. లేని ఉద్యోగుల పేరిట జీతాలు తీసుకుంటున్నట్లు వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వం నుంచి పీఎఫ్, ఈఎస్ఐ వంటి ప్రయోజనాల కోసం నిధులు విడుదలైనప్పటికీ చాలా ఏజెన్సీలు వాటిని ఉద్యోగుల ఖాతాల్లో జమ చేయకుండా పక్కదారి పట్టిస్తున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. దీనివల్ల ప్రభుత్వ ఆదాయం దుర్వినియోగం అవుతుందని భావించిన అధికారులు కాంట్రాక్ట్ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల బ్యాంకు ఖాతాల్లోనే నేరుగా జమ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మినిమం స్కేల్ పొందుతున్న ఉద్యోగులందరికీ ఐఎఫ్ఎంఎస్ పోర్టల్ లేదా ప్రత్యేక పోర్టల్ ద్వారానే చెల్లింపులు జరగనున్నాయి. దీంతో ప్రతి నెల వీరికి క్రమం తప్పకుండా జీతాలు అందే అవకాశం కలుగుతుందని అధికారిక వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ విధానంలో భాగంగా శాఖల వారీగా ప్రతి ఉద్యోగి పూర్తి సమాచారాన్ని ప్రభుత్వం సేకరించి కంప్యూటరీకరిస్తుంది. పేరు, ఆధార్ నంబరు, మొబైల్ నంబరు, బ్యాంకు ఖాతా వివరాలను ఒకే గొడుగు కిందకి తెలుస్తుంది. ఇక ఏప్రిల్ నుంచి నేరుగా కాంట్రాక్ట్ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల బ్యాంకు ఖాతాలోనే జీతాలను ప్రభుత్వం జమ చేయనుందని సమాచారం. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగులకు ఐఎఫ్ఎంఎస్ ఇంటిగ్రేటెడ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్ విధానంలో జీతాలను సర్కార్ చెల్లిస్తుంది. కాంట్రాక్ట్ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు సైతం ఇదే పద్ధతిలో మధ్యవర్తులు, ప్రైవేట్ ఏజెన్సీల ప్రీమియం లేకుండా అత్యంత పారదర్శకంగా జీతాలు చెల్లించాలని ఆర్థిక శాఖ నిర్ణయం తీసుకుంది. అయితే ప్రస్తుత ఐఎఫ్ఎంఎస్‌లోనే ప్రత్యేక ఆప్షన్ ఇచ్చి వీరికి జీతాలు జమ చేయడమా? లేదంటే వీరి కోసం ప్రత్యేక వెబ్ పోర్టల్ రెడీ చేయడమా అనే దానిపై ఆర్థిక శాఖ కసరత్తు చేస్తుంది.